నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలతో సహా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, స్వతంత్ర పార్టీ 2 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, కృషికార్ లోక్ పార్టీ ఒక్కసారి గెలిచాయి. కులాల వారీగా పోలినాటి వెలమలు 14 సార్లు, కాళింగులు ఒక్కసారి, తూర్పు కాపు ఒక్కసారి, మొత్తం ఎమ్మెల్యేలు 16 మంది. ఇందులో మండలాలు జలుమూరు, నరసన్నపేట, సర్వకోట, పోలాకి పోలింగ్ స్టేషన్స్ వచ్చి 290 ఉన్నాయి. ఓటర్స్ 2,15,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 1,08,000 మేల్ అయితే 1,06,000 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. ఒకసారి ఈ సామాజిక వర్గాల పరంగా చూస్తే పోలినాటి వెలమ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఉందన్నమాట. 23.96%. అలాగే కాళింగులు 18.8% ఉన్నారు. తూర్పు కాపులు 13.79%, మత్స్యకారులు 7.58%, శ్రీసాయన్లు 6.89%, యాదవులు 5.01%, మాల 4.07%, వైశ్య 3.76%, తెలగ బలిజ కాపు 2.7%, నాగవంశీ 1.88% ఉన్న దాదాపు 25 సామాజిక వర్గాలు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాల సమ్మిశ్రితం. ఒకసారి ఈ నియోజకవర్గంలో ఎవరెవరు గెలిచారు సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది సెగ్మెంట్ కనుక చూస్తే 1952లో హనుమంతు సత్యనారాయణ దొరగారు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన కాళింగ సామాజిక వర్గం. అలాగే 55లో సింహ జగన్నాథం గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు, పోలినాటి వెలమ సామాజిక వర్గం. ఆయనే 62లోను 67లోను గెలిచారు. అయితే 62, 67లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక 72లో బగ్గు సరోజనమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, పోలినాటి వెలమ. 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన డోల సీతారాములు గారు ఆయన గెలిచారు. ఇక 1983, 1985 కనుక చూస్తే పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన సింహ ప్రభాకర్ రావు గారు ఆయన 2 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక 1989లో ధర్మాన ప్రసాదరావు గారు ఆయన 1989లోను 1999లోను ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడి నుంచి పోలినాటి వెలమ. 1984లో బగ్గు లక్ష్మణరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆయన పోలినాటి వెలమ సామాజిక వర్గమే. ఇక 2004 నుంచి 2004, 2009, 2012 ఉప ఎన్నిక జరిగింది. 2019 ఈ 4 సార్లు ధర్మాన కృష్ణదాస్ గారు ఇక్కడి నుంచి గెలిచారు. అయితే 2004, 2009లో 2 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో ఆయనే గెలిచారు వైఎస్ఆర్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. 2019 కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. 2014లో బగ్గు రమణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. అందరూ మెజారిటీ ఏంటంటే పోలినాటి వెలమ సామాజిక వర్గమే. ఇది ఓవరాల్గా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక ఒక్కసారి జరిగిన ఎన్నిక 1952లో హోంజరాం అసెంబ్లీ నియోజకవర్గం కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పీసుపాటి పుండరీకాక్షాచార్యులు కృషికార్ లోక్ పార్టీ గెలిచారు. అలాగే 2009లో రద్దయిన ఉణుకూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తం జరిగిన ఎన్నికలు 11 సార్లు జరిగాయి ఉణుకూరుకి. అంటే డీలిమిటేషన్ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏ స్థాయిలో జరిగిందనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. చాలా సందర్భాల్లో చాలా నియోజకవర్గాలు పేర్లు మార్చుకున్నాయి, డీలిమిటేషన్లో రూపం కూడా మార్చుకున్నాయి. ఉణుకూరుకి చూస్తే తెలుగుదేశం పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, కృషికార్ లోక్ పార్టీ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి. మీరు కనుక గమనిస్తే జనతా మూవ్మెంట్లో శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా జనతా పార్టీని అడాప్ట్ చేసుకుంది. జనతా పార్టీ అభ్యర్థులు ఈ జిల్లా నుంచి గెలిచిన వాళ్ళు. అండ్ కృషికార్ లోక్ పార్టీ స్వతంత్ర పార్టీ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు, ఇందులో కూడా జరిగిన వాటి గురించి చెప్పుకున్నట్టు. మొత్తం జరిగిన ఎన్నికలు 11. తూర్పు కాపులు 10 సార్లు గెలిస్తే వెలమ ఒక్కసారి, మొత్తం ఎమ్మెల్యేలు 11 మంది. 1955లో చెలికాని శ్రీరంగ నాయకులు కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు, వెలమ సామాజిక వర్గం. అలాగే 62లో పాలవలస సంగం నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, తూర్పు కాపు. 1967లో ముదిలిబాబు పరాంకుశం ఇండిపెండెంట్, తూర్పు కాపు. 1972లో పాలవలస రుక్మిణమ్మ గారు కాంగ్రెస్ పార్టీ, తూర్పు కాపు. 1978లో ముదిలిబాబు పరాంకుశం జనతా పార్టీ, తూర్పు కాపు. 83లో కిమిడి కళా వెంకట్రావు గారు తెలుగుదేశం, తూర్పు కాపు. 83, 85, 89, 2004 ఈ నియోజకవర్గం రద్దయ్యేంత వరకు, అంటే అప్ టు 2009 వరకు కూడా జరిగిన మొత్తం 83, 85, 89,
2004 4 సార్లు కిమిడి కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు తూర్పు కాపు. 1994లో పాలవలస రాజశేఖరం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు తూర్పు కాపు. 1999లో కిమిడి గణపతిరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు తూర్పు కాపు. సో ఇది ఉన్కూరు అసెంబ్లీ నియోజకవర్గం 2009లో రద్దయిన నియోజకవర్గానికి సంబంధించి.